ఇంద్రపల్లి నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సౌత్ జోన్ మహిళా కన్వీనర్ని. మరి ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఉద్దేశం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నారో ఈరోజు బీఆర్ఎస్ మరియు బీఎస్పీ పార్టీ అలయన్స్ పెట్టుకున్న సందర్భంగా నిన్న కొండ అనొద్దు కానీ ఆమెను గుండా సురేఖ అనాలి. ఎందుకంటే గుండాయిజం రౌడీజం చేసి రాజకీయాలు చేసేదే వాళ్ళ కుటుంబం. అలాంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనడానికి ఆమెకు అర్హత లేదు, అసలు ఆ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు. మీ జీవన ప్రస్థానమే గుండాయిజం మరి రౌడీయిజం చేసి ఎదిగినటువంటిది. మరి ఈరోజు వరంగల్లో తెలుసు, మరి మొత్తం తెలంగాణ మొత్తం కూడా మీకు భవితవ్యం ఏందనేది తెలుసు. ఈరోజు నువ్వు అలాంటి మాటలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనడానికి మరి నీకు ఎంత ధైర్యం అని ఈరోజు నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మీ గుండాయిజం మీద రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీసిండు. ఈ గుండాయిజం రౌడీయిజం చేసి నువ్వు సంపాదించినటువంటి డబ్బులు ఈ రీసెంట్ ఎలక్షన్లో 500 కోట్లు మరి ఎలక్షన్లో పంచిపెడుతూ ఎలక్షన్ కమిషన్కి పట్టుబడినటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఇలాంటి దొంగ రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు మరి ఎంతో ఈ పేదల భవిష్యత్తు మార్చాలని వచ్చినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద లేని అటువంటి మాటలు మాట్లాడితే మాత్రం నాలుక చీరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సార్ చేస్తున్నటువంటి ఈ పేదల గురించి చేస్తుంటే ఎక్కడ ఈయన వాళ్ళని హృదయాన్ని గెలుచుకుంటాడో, ఎక్కడ ఈయన ముందు వెళ్ళిపోతాడో అని చెప్పేసి మీకు భవిష్యత్తు లేదని చెప్పేసి ఆయన మీద ఈ విధంగా కామెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పి మీరు అన్నటువంటి మాటలు వాపసు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, మరి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఆయన ఏం చేయలేడు అన్నట్టు మీకు ఎందుకంత భయం పట్టుకుంది అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళీ ఇది కనుక రిపీట్ అయితే మా మహిళల ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా మేము ర్యాలీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే కొండా సురేఖ మరి ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పి తను అన్నటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళా నాయకులకి మరియు లీడర్లకి పార్టీ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బీఎస్. ఈరోజు ఈ సమావేశం కావడానికి ముఖ్య కారణం బీఎస్పీ బీఆర్ఎస్ రెండు కూడా అలయన్స్ పెట్టుకొని ముందుకు సాగుతున్న క్రమంలో కొంతమంది సోకాల్డ్ నాయకులు, బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో మురళి గారు కానీ మరి విశారదన్ గారు కానీ కొంతమంది వ్యక్తులు చారు మీద మాట్లాడుతున్నటువంటి అవాకులు చవాకులు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆయన తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలి 2 సంవత్సరాలు ప్రతి గ్రామం తిరుగుతూ పేదల కష్టాలు తెలుసుకున్నారు. మరి మీరు ఎక్కడున్నారు? మీరు మీ ఇళ్ళ నుంచి బయటికి వెళ్తలేరు, మీ ఏసీ కార్ల నుంచి బయటికి వెళ్తలేరు. ఆ రోజు ప్రవీణ్ కుమార్ సార్ రాజీనామా చేసి వచ్చి ప్రజల పక్షాన పోరాడుతుంటే ఒక్కళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేయలేదు, ఒక్కళ్ళు కూడా ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు కారు, ఒక ఓటు వేయించిన వాళ్ళు కారు. ఈరోజు ప్రవీణ్ కుమార్ గారిని అనేటటువంటి హక్కు మీకు ఎక్కడదని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఈ పేద ప్రజలకి సహాయం చేయకపోతే బాధ లేదు, కానీ చేసే వాళ్ళని ఎనికి లాగొద్దు అని దయచేసి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మీ మీద చాలా గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. ఎక్కడ ప్రవీణ్ కుమార్ గారు ఎదిగిపోతారో మేము అడుగు పట్టిపోతాం అనేటటువంటి ఈర్ష్య మీలో కలిగిందనేది అయితే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి కూడా ఈ 75 సంవత్సరాల నుంచి అణిచివేత అనుభవిస్తున్నటువంటి ఈ పేదలని ఇప్పటికైనా వాళ్ళకు మంచి రోజులు రావాలని మీరు కూడా కలిసి రండి. సాధ్యమైతే లేదంటే నోర్లు మూసుకొని కూర్చోటి కానీ సార్ మీద కనుక అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఇక రాబోయే ముందు రోజుల్లో ఖచ్చితంగా బయటికి గుంజుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై బీఎస్.